హాయ్ అందరికీ. నేను ఈరోజు సర్వపిండి చేస్తున్నాను. సర్వపిండి అంటే మా తెలంగాణ స్టైల్. తెలంగాణ స్టైల్లో మా సైడ్ అయితే తపాల్ చెక్క అంటారు. సో ఫస్ట్ బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండితో జీలకర్ర వేసాను, అలాగే ఆనియన్స్, కరివేపాకు, వీడు నా అల్లుడు నాకు హెల్ప్ చేస్తుండు. అత్త నేను చేస్తా అత్త అని. ఇదైతే పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయలు కలిపి మిక్సీ చేసాను టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఉప్పు వాటర్ సాల్ట్ వేసి పెట్టి ఇలా కళాయి తీసుకొని కళాయి చుట్టూ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఇట్లా పిండి ముద్ద తీసుకోవాలి. పిండి ముద్ద తీసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి అలా హోల్స్ పెడితే మంచిగా కాలుతుంది అన్నమాట. ఆ హోల్స్ దగ్గర లైట్గా ఆయిల్ వేస్తే మంచిగా టేస్టీగా కాలుతుంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా కాల్చుకోవాలి, బాగా ఎర్రగా వచ్చేలా కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఎలా వస్తుందో పర్ఫెక్ట్గా. ఇలా కాల్చుకోవాలి. మా విక్కీ వాడు తినడానికి రెడీగా ఉంది.